అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. ఇది వేణుస్వామి గారి ఫామ్ హౌస్ అనుకుంటున్నారా? అవునండి, అక్షరాల ఇది ఆయనదే ఫామ్ హౌస్. ఏ ఆస్ట్రాలజర్ మీద రాని యొక్క వివాదాలు కావచ్చు, కాంట్రవర్సీలు కావచ్చు, మీ మీద ఎక్కువ వస్తుంటాయన్నమాట. ఇన్ని వివాదాలకు మీరు కేంద్ర బిందువు అవుతున్నా కూడా భక్తులు మిమ్మల్ని ఇంకా ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళకేమన్నా మీతోని ఒక సినిమా హీరోయిన్ జంట విడిపోతారని చెప్పినాను. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పా. ఇలా నేను మీతో మాట్లాడిన దాంట్లో నాకు తెలిసి ఒక 30 నుండి 35 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. కరెక్ట్ కానివి కూడా ఉన్నాయి. ఉంటాయి. నేను ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి సీఎం కాల. నేను ఇంకొకటి కూడా చెప్పిన, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడు అని చెప్పాను. కానీ ఏమైంది? దీన్ని తొక్కిపెట్టి దీన్ని పైకి తీసుకున్నాను. మొదటి ఇష్యూలో నేను చెప్పింది జరగలేదు అంటే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి. నాగచైతన్య శోభితాది. ఇప్పుడు నేను సెలబ్రిటీల జాతకాలు చెప్పడం లేదు. నన్ను టార్గెట్ చేసింది తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు. ఈ రెండు ఈ కామెంట్తో మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేయాలి. వినండి, ఈ రెండు గింగిరాలు తిరగబోతుంది. ఏ లీడర్ను చూసుకొని ఎవడు రెచ్చిపోతుండో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క గుణపం కింది నుండి పెడితే పైకి వెళ్తుంది. ఒక్కొక్కటి మీ జంట కనిపించినా కూడా టీవీలలో కానీ ఎక్కడైనా కూడా మీ జంట గురించి కూడా కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాగరాజు గారు ఒక అమ్మాయిని రేప్ చేసినారు అనగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఒకసారి అన్నారు కామాఖ్య ఆలయానికి వెళ్తే అక్కడ సెక్స్ అమ్మవారిని స్మరిస్తే పిల్లలు పుడతారని చెప్పడం ఎంత గలీజ్ అండి. అసలు బుర్ర ఉందా? చేసుకోమని చెప్పింది ఎవరినండి? భార్య పడతానే కదా. వేణుస్వామి అనేవాడు మందు తాగుతాను, నాన్ వెజ్ తింటాను, బ్రాహ్మణుడైతే వామాచారంలో చేసేటప్పుడు 100% చేసి తీరాలి. ఏందండి ఆయన మా బ్రాహ్మణుడు చెప్పుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది. యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి కూడా నీ జాతకం ఆహా ఓహో అన్నారంట. పాప నేనేమో ఇప్పుడు ఆయన 2016లో జైలుకి పోయినాడు. ఆయన ఎవరితో చెప్పిండు? మీకు చెప్పిండా నాకు చెప్పిండా? నాకు డౌట్ ఏంటంటే మీకు ఆయనకే దొరికింది. గాయత్రి మహంతి గారిని ముంచి ఆయన డబ్బులతో కొన్నదే ఈ ఫామ్ హౌస్. మీకేం పని గురువు గారు? బ్యాంకాక్ వాక్ ఇన్స్టిట్యూట్ లో బ్యాంకాక్ పోయి వాక్ ఇన్స్టిట్యూట్ చూడకపోతే ఎయిర్పోర్ట్ విమానం చూసి రావాలి. ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారంట. ఇప్పుడు బట్ట కాల్చి మీదేయడానికి అవతలి వాళ్ళు సిద్ధంగా ఉన్నంతగా నేను లేను. నా రక్త నేను బట్ట కాల్చి వేస్తే కట్టుకోవడం చాలా కష్టం. ఎవరు విమర్శించడం లేదు. మీ సామాజిక వర్గం వాళ్ళే స్వాములే. మా దాంట్లో ఉన్న దరిద్రం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు రోడ్డు మీద ఎవరినైనా ఒకటి రాయేస్తుంటే కొడుతుంటే ఈ చాటుకున్న వాళ్ళు కూడా 2 రాళ్ళు వేస్తారు వాటి మీద. ఇక్కడ రెమెడీస్ అనేవి ఆ రెమెడీస్ చేసుకోవడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి గండాలు, తలపైన పడాల్సినటువంటి రాయి పక్కన పడుతుంది. ఏంటి గురు 2029 పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పుంజుకుంటారా? రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఇద్దరికి రాజయోగం పట్టబోతుంది. విపరీత రాజయోగం. ఒకటికి లోకేష్ బాబు, 2 పవన్ కళ్యాణ్. గురు ఇంకొక డౌట్ నాకు, జగన్మోహన్ రెడ్డి గారు సోదరి వైఎస్ షర్మిల గారు ఎక్కేస్తున్నా షష్టాష్టకాలైన పనికిరాదు ఇద్దరు. మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి రాజయోగం లేని రోజులు ఆయనతో ఉంది ఈమె. ఆయనకి రాజయోగం పట్టగానే దూరం అయింది. నరేంద్ర మోడీ గారు కూడా ఆరోగ్యం చరిష్మా తగ్గుతుంది అని చెప్పిన, మీతోనే చెప్పిన, మరి తగ్గింది కదా. ఒకటి ఈ చిన్న ప్రశ్న అయినా అడగాలి. దువ్వాడ శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి శ్రీకాకుళం? నాకు తెలియదండి. ఓకే, ఎట్టకేలకు వేణుస్వామి గారు రెడీ అయ్యి బయటకు వచ్చేశారు. ఆయన చాలా ఇష్టంగా కొలిచే తన ఇష్ట దైవము ఎవరు అందరికి తెలుసు కదా. ఎప్పుడు కూడా ఆయన ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఇంటర్వ్యూ ప్రారంభంలో ఓం నమో వెంకటేశాయ అంటుంటారు కదా. అది ఆయన చాలా ఇష్టంగా ఆరాధించే పూజించే తన ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం ఇంటర్వ్యూలో. గురుగారు బాగున్నారు కదా? ఓం నమో వెంకటేశాయ. ఓకే, ఓం నమో వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. నారాజు గారు ఎలా ఉన్నారు? పర్వాలేదు గురుగారు. పర్వాలేదు అనొద్దు, మీరు సూపర్ అన్నా. నేను సూపర్ అంటారా? నేను సూపర్ అనే నాకు తెలుసు కదా. ఎలా తెలుసు గురుగారు? మీ జాతకం నాకు తెలియదు కానీ మీరెట్లా చెప్తారు? వృశ్చిక రాశి మీరు మర్చిపోయి ఉంటారు. మీ రాశి మీ అంత టోన్ అవుతాను గురుగారు. ఆస్ట్రాలజర్ కాదు గురుగారు, మా ఆర్థికంగా మీ అంత టోన్ అవుతాను గురుగారు. ఖచ్చితంగా అవుతానా? సంతోషం గురుగారు. ఈ అర్ధాశ్రమం వెళ్ళిపోతుంది. ఏదో నెక్స్ట్ మార్చి నుండి మీకు తిరుగు అంత అవసరం. ఫామ్ హౌస్ నాకు అవసరం లేదు కానీ ఏదో చిన్నగా హ్యాపీ. ఫామ్ హౌస్ మీరే షూటింగ్ చేసుకున్నారు. ఇది మామూలు రేకులు, ఇవన్నీ రేకుల ఫామ్ హౌస్. దీనికి 500 కోట్లు 600 కోట్లు అంటే 5 కోట్లు ఇప్పించండి, మీరే తీసుకోండి. మాట్లాడతాం గురుగారు, దాని గురించి కూడా మాట్లాడతాం గురుగారు. దాని గురించి కూడా మాట్లాడతాం. ఆవేశం ఎందుకు? ఫస్ట్ నాకు అదే అమ్మగారు చనిపోయారంట కదా సార్. అవును, కాలం చేశారంట. ఏమైంది గురుగారు? అమ్మగారు ఏం లేదు, అనుకోకుండా నిద్రలోనే ఈ నెల అక్టోబర్ 4వ తేదీ
నిద్రలోనే చనిపోయినారు. అనారోగ్యం పాలైన ఏం లేదండి, ఏం లేదు, వెరీ హ్యాపీగా 76 సంవత్సరాలు పెద్ద ఆవిడ నా దగ్గరే ఉంటుంది. సో భగవంతుడి దయ వల్ల నాకు మా ఆవిడకి ఆమె సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని మా అమ్మగారు కల్పించినారు. నా దగ్గరకు వచ్చి లాస్ట్ 7 months నా దగ్గరే ఉన్నారు. తను ఏమన్నారంటే చివరి కాలంలో నేను పోయేటప్పుడు నీ దగ్గర ఉండాలరా అని ఆమె కోరిక. సో నా దగ్గరే ఉన్నారు. మా ఆవిడ రెగ్యులర్గా ఒక తల్లికి చూసుకున్నట్లుగా అన్ని తనే దగ్గరుండి, తను తల్లిదండ్రులకి దూరంగా ఉండు. మా తెలుసు కదా, లవ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు అంటేనే భయపడేది, విపరీతంగా భయపడేది. ఇప్పటికి కూడా 22 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల పేరు చెప్తే భయపడుతుంది. అంటే తను అలాంటి బాధలు అనుభవించి నా దగ్గరకు వచ్చింది. సో నా దగ్గర హ్యాపీగా ఉంది. మా అమ్మలో తన తల్లిని చూసుకొని తన సేవలు చేసుకొని, నేను కూడా నాకు చేతనైనంత మా అమ్మగారికి సేవ చేసుకొని మొత్తం మీద 7 నెలలు ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాము. సో ఆవిడ కోరిక ఏంటంటే నా దగ్గరే పోవాలనే కోరిక. సో నేనేం చేశానంటే మా నాన్నగారి కార్యక్రమాలు ఇక్కడే చేశాము. అందుకని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే మా నాన్నగారి కార్యక్రమాలు ఎక్కడైతే జరిపించినామో అక్కడే జరిపించి ఇంకా అమ్మగారి కార్యక్రమాలన్నీ ఇక్కడే చేసుకొని, అమ్మగారు సమాశ్రణలు అయింది కూడా పెద్దజీయర్ స్వామి గారితో సమాశ్రణలు అయినారు. అందుకని ఇంకా పెద్దజీయర్ గారి పరంపరలో భాగంగా ఇక్కడే కార్యక్రమాలు ఒక 100 మంది స్వాములను పిలిపించి చాలా గ్రాండ్ గా ఇక్కడ అన్ని కార్యక్రమాలన్నీ గ్రాండ్ గా చేస్తారు. నేను అందుకనే జనరల్ గా నామాలు పెట్టుకోను. సో అదే కార్యక్రమాల్లో భాగంగా కంటిన్యూ చేస్తా ఉన్నాం. అందుకని కార్యక్రమాలు కాబట్టి తప్పలేదు గురుగారు, దేవుడి ఇది కదా పెట్టుకోదు. నాకు ఒక డౌట్ గురుగారు, మీ ఆవిడ మీద ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు మీ ఆవిడ మీద ఏదో కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి బయట? ఏం లేదు, అంటే ఈ మధ్యన బయట కాంట్రవర్సీ చేసి అంటే తల్లిదండ్రుల్ని చూసుకోలేని ఆవిడ అంటే ఇప్పుడు సమాజంలో 98% ఆఫ్ ది తల్లిదండ్రులు బాగుండొచ్చు. ఒక 2% తల్లిదండ్రులు తమ సంతానం సంపాదన మీదనో లేకుంటే తమ సంతానాన్ని టార్చర్ పెట్టే తల్లిదండ్రులు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణ, చెత్తబుట్టలో తల్లిదండ్రులు మన పిల్లలు దొరుకుతారు, మరి ఆ తల్లి మంచిదని ఎట్లా చెప్తాం మనం? చెత్తబుట్టలో పడేస్తారు కదా. అట్లనే తల్లి పిల్లలని కష్టపెట్టే తల్లిదండ్రులు ఉండరా సమాజంలో? ఉంటారు కదా. మీ అత్త మామ మీ ఆవిడను ఎందుకు ద్వేషిస్తారు? అది వాళ్ళ వ్యక్తిగతం. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల్లో ఈ మధ్య కాలంలో నా మీద వచ్చిన కాంట్రవర్సీలో మా ఆవిడ నన్ను ఎంత సపోర్ట్ చేసినారో మీకు తెలుసు. సో అది మాకు ఉన్నటువంటి అటాచ్మెంట్, నాకు గానీ మా ఆవిడకు, మా ఇద్దరి బంధం అలాంటిది. సో ఈ రోజు వరకు మా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల పేరు తీస్తే మా ఆవిడ బగ్గుమంటుంది. ఎందుకంటే తన అత్తని ప్రేమగా చూసిన ఆమె వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, ఎందుకంటే అదే చెప్తున్నా, తను అనుభవించినటువంటి కష్టాల తాలూకు ఎఫెక్ట్ అనేది ఇంకా తన మనసులో మానసికంగా భయం రూపంలో ఉండిపోయింది. అంటే అక్కడ తను అనుభవించిన కష్టాలు అవి, తల్లిగారి ఇంట్లో తను అనుభవించినటువంటి కష్టాలు, తన తల్లి తనను కష్టపెట్టినటువంటి తీరు వల్ల తను సమాజంలో ఆమె పేరు మా ఇంట్లో తీస్తేనే, వాళ్ళ తల్లిదండ్రుల పేరు తీస్తేనే భయపడిపోతుంది. సో అలాంటి స్టేజ్లో ఈ 22 సంవత్సరాల్లో మీరు నమ్ముతారో నమ్మరో మాకు హార్డ్లీ వాళ్ళ డిస్కషన్ వచ్చుంటే ఒక 3 times వచ్చింది. ఇటీవల అనంత్ అంబానీ వివాహంలో మీ ఆవిడ సింగిల్ గా ప్రోగ్రామ్ ఇచ్చారు, అందరు కూడా గ్రూప్ గా ఇచ్చారు. మీ ఆవిడ మాత్రము సింగిల్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇంత పేరు ప్రఖ్యాతలు సాధించారు కదా వాళ్ళ కుమార్తె, వాళ్ళు ఉప్పొంగిపోవాలి కదా ఆనందంతో. అంటే అప్పటికి మాకు 2002 నుండి మాటలు లేవు. ఇప్పుడైనా లేదు, అవకాశం లేదు. అదే కుమార్తె వేణుస్వామిని చేసుకున్నా బాగా లగ్జరీగా ఉంది, హ్యాపీగా ఉంది, ఏదో పూట గడవడానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితి లేదు, 10 మందికి సాయం చేసే పరిస్థితిలో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. చూడు, ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహంలో సింగిల్ ప్రోగ్రామ్ ఇచ్చిందంటే ఎంత గ్రేట్ అనేది. అంటే వేరే తల్లిదండ్రులు అయితే ఆ పని చేసేవాళ్ళేమో, కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్యన నా మీద వచ్చిన కాంట్రవర్సీలో, మా ఆవిడ మీద వచ్చిన కాంట్రవర్సీలో వాళ్ళు అంబానీ ఫ్యామిలీలో తమ కూతురు వీణ వాయించింది అనే ఆనందాన్ని తీసుకోవడం కంటే మా కాంట్రవర్సీలో జరుగుతున్నటువంటి కాంట్రవర్సీలో వాళ్ళు వచ్చి ఒక 2 గంటలు నెయ్యి పోసినారు. అర్థమైందా మీకు? 2 గంటలు నేను చెప్తున్నా, ఇంకా 2 గంటలు అవ్వచ్చు, డబ్బా అవ్వచ్చు, పోసి ఇంకా దాన్ని ఆద్యం పోసి ఆ మంటలో ఆద్యం పోసి ఇంకా పైకి లేపినారు ఆ మంటని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.